బొంబాయి రవ్వతో 10 అంటే 10 నిమిషాల్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి. చాలా ఈజీగా 10 మినిట్స్‌లో పనైతే అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు హడావిడి లేకుండా. మరి ఈ బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి. కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొద్దిగా జీలకర్ర. దీన్ని అంతా ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ, ఇందులోనే ఒక హాఫ్ కప్ దాకా బియ్య పిండి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసుకున్నాం కదా, దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచేయాలి. దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట, మూత పెట్టేసి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదా ఇప్పటిదాకా మనం. ఇప్పుడు పిండిని అయితే చూద్దాము. పిండి అయితే మనకి మంచిగా నానిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమోటాలు. ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఒక హాఫ్ లెమన్ కూడా చేసుకోవాలండి, ఇందులోనే వేసేసుకోవాలి హాఫ్ లెమన్ కూడా. లెమన్ లేకపోతే ఒక 2 స్పూన్స్ కర్డ్ అయినా వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసేసాం, జీలకర్ర వేసేసాం కాబట్టి అవసరం లేదండి ఇప్పుడు. ఈ బ్రేక్‌ఫాస్ట్ ని ఇన్‌స్టంట్ గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వంట సోడా వేస్తున్నాను. నేను చూపించినంత వేయండి, సరిపోతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తే పైకంతా బుడగల్లాగా తేలాలి, ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లోతుగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అంటే తాలింపు లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అంతా కూడా ఒక 2 గరిటెలు ఇందులో వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్ పోసాం కాబట్టి మళ్ళీ పైనుండి ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ కాదు, అలాగని లో ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని టర్న్ చేసుకోవాలి 2 మినిట్స్ తర్వాత. అది కూడా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసి మళ్ళీ టర్న్ చేసుకొని అది కూడా 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చాలా బాగా ఉంటుందండి టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, నేను 3 ప్రిపేర్ చేశానండి. నేను చేయగానే మా బాబు అయితే ఫస్ట్ చేసిందైతే తినేశాడు. ఇంకా ఇక్కడైతే 2 అయ్యాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మనకి ప్రిపేర్ అయిపోయింది కదా బ్రేక్‌ఫాస్ట్ అయితే. నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే టమాటో చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. దీంట్లో మీరు మంచిగా స్పైసీగా ఉన్న చట్నీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. అల్లం చట్నీ, టమాటో చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బానే ఉంటుంది. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. అస్సలు హడావిడి లేకుండా బ్రేక్‌ఫాస్ట్ నైతే జస్ట్ ఒక 10-15 మినిట్స్ లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. అసలు మిక్సీతో పని లేదు, పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు. అసలు జస్ట్ ఒక 15 మినిట్స్ లో మనకి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే కూరగాయలు ఏమీ తినరు కదండి. ఇలా మనం ఇందులో వేసి ఇలా చేసిస్తే గనుక చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు అన్ని కూరగాయలు తినడానికి ఇష్టపడాలండి. కంపల్సరీగా మనం అలవాటు చేయాలి పిల్లలకు మాత్రం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.